హలో మేడం గారు, ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని పిల్లలకి ఐస్ క్రీమ్ చేద్దామనుకుంటున్నాను. అవునులే, ఈ సంవత్సరం ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండలను తట్టుకోవాలంటే వీళ్ళింటికి వెళ్లాల్సిందే. ఏంటండి రాజుగారు, ఎలా ఉన్నారు? లోపలికి రండి. నాకు కావాల్సింది కూడా అదే. మన ఇంట్లో ఏసీ లేదు, వీళ్ళ ఇంట్లో ఏసీ ఉంది. బయటేమో ఎండలు దంచేస్తున్నాయి. లక్ష్మణ్ గారు, అదేం లేదండి, ఇటుగా వెళ్తుంటే మీ మాటలు వినిపించి వచ్చానంతే. ఏవండి అన్నయ్య గారు, మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరారు? దీనికెప్పుడు నాపైన అనుమానమే. లక్ష్మణ్ గారు, పేపర్లో చూశారా? ఈసారి వర్షాలు ఆలస్యంగా ఉన్నాయంట. ఇప్పట్లో ఈ ఎండలు తగ్గేలా లేవు. అవునండి, ఈ ఎండలకి ఎలా తట్టుకోవాలో ఏమో. మీకేంటిలే, ఇంట్లో ఏసీ ఉంది కదా, ఇల్లంతా చల్లగా కాశ్మీర్లా ఉంటుంది. ఇంకా ఎక్కడి ఏసీ అన్నయ్య, ఎవరి పాడుకళ్ళు పడ్డాయో ఏమో, ఏసీ పాడైపోయింది కదా. దరిద్రులు దరిద్రులు. ఏంటి, ఏసీ పాడైపోయిందా? అయ్యో అయ్యో, నా ఆశలన్నీ ఎండలో ఆవిరైపోయాయి. ఇప్పుడెలా? పోనీలే అమ్మా, కనీసము చిల్డ్ వాటర్ బాటిల్ అయినా ఇవ్వు, దాహంగా ఉంది. అయ్యో అన్నయ్య గారు, ఫ్రిడ్జ్ లో నీళ్లు ఆరోగ్యం కాదని మా ఇంట్లో అందరూ కుండ నీళ్లే తాగుతాం. అందులోనూ ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా. ఫ్రిడ్జ్ కూడానా? కనీసం చల్లని నీళ్లు తాగే యోగం లేదనుకుంటా. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా కమల్. అదేంటమ్మా, ఐస్ క్రీమ్ చేస్తానన్నావు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టలేదా? బాబు కమల్, ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా. అదేం లేదంకుల్, ఇప్పుడే కదా వాటర్ బాటిల్ నింపి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. బాబు కమల్, మీ తమ్ముడు హాసన్ ఎక్కడా? వాడు లోపల రూమ్ లో ఉన్నాడు. ఏసీ ఫుల్గా పెట్టి టీవీ చూస్తూ ఐస్ క్రీమ్ కావాలంటే నేను తీసుకెళ్దామని వచ్చానంకుల్. నేను ఎన్నో మోసాలు చూశాను, చేశాను, కానీ ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు. ఈ ఎండాకాలంలో ఈ ఏసీ తిప్పలు తప్పేదిలాగో ఏమో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.